అందరికీ నమస్తే. నేను విద్యాసాగర్, ప్రెసిడెంట్, రోటరీ కాకినాడ సెంట్రల్. మేము స్టార్ట్ చేసిన ఈ ఓటింగ్ క్యాంపెయిన్ ఓట్ ఫర్ ది కంట్రీలో భాగంగా ఈరోజు మా క్లబ్ మెంబర్ అయినటువంటి అనుపమ మేడం, అలాగే రిటైర్డ్ ప్రిన్సిపాల్, రిటైర్డ్ ఎన్సీసీ ఆఫీసర్ అయినటువంటి మేడం గారి మాటల్లో ఈ ఓటుకి ఎంత విలువ ఉంది, మనం అసలు ఓటు ఎందుకు వేయాలనేది మేడం గారి నోటితో విందాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన నాయకులందరూ కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చక్కగా నడవాలంటే కొన్ని హక్కులు ఉండాలి ప్రజలకి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు కదా, అందుచేత కొన్ని హక్కులు ఉండాలి అని చెప్పి ఆ హక్కులు కల్పించారు. ఆ హక్కులలో ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది. ఆ ఓటు హక్కు ద్వారా ప్రజలు సమర్థవంతుడైన ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటారు. ఆ నాయకుడు భారతదేశాన్ని అభివృద్ధి పరచడానికి చాలా ఉపయోగపడతాడు. ఇటువంటి ఓటు హక్కుని మనం అందరం కూడా వినియోగించుకుని దేశాన్ని అభివృద్ధి తరంలోకి నడిపిద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.